జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోబట్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సుపారీ హత్యలు చేసే వారితో జతకట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె రాములు అనే కాంగ్రెస్ నాయకుడికి 3 కోట్లు ఇచ్చి తనపై ఉసిగొల్పుతున్నాడని ఫైర్ అయ్యారు. కంచెరాములు, ఎర్రమల్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణ రెడ్డిలు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కుమ్ముక్కై తన ప్రతిష్టను మంటగలుపుతున్నారన్నారు. వీరిపై టీపీసీసీ చర్యలు తీసుకోవాలంటున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జనగామ కాంగ్రెస్లో కొందరు అసమ్మతివాదులు కోవట్టులుగా మారి ప్రతిపక్షాలతో చేతులు కలిపి తనను బదనాం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ జనగామ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, జనగామ కాంగ్రెస్లో కొంతమంది మీరు సుపారీ ఇచ్చి హత్య చేస్తారన్నటువంటి ఆరోపణలు మీపై చేశారు. ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? సుపారీ తీసుకొని హత్యలు చేసిన వాళ్ళే ఈ రకంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. 2001 నుండి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఏనాడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, ప్రజల సమస్యల పరిష్కారం చేసినా కానీ మాకు ఇలాంటి సఫారీ తీసుకోవడం అవన్నీ అలవాటు లేదు. ఎవరైతే ఆరోపణలు చేసినారో వారికే ఆ అలవాటు ఉన్నది. ఆ రికార్డు కూడా పోలీస్ స్టేషన్లలో ఉన్నది. నేను ఎమ్మెల్యేగా మనం పోటీ చేసినప్పుడు కూడా కొంతమంది నా ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని నాకు వెన్నుపోటు పొడిచిండ్రు. వాళ్ళే ఇప్పుడు కూడా ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు నన్ను బదనాం చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు కోవట్టులుగా మారి మీ పైన ఇన్ని ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళు నా ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుంటూ నా ప్రతిష్టను భంగం చేయడం కొరకు, కాంగ్రెస్ పార్టీని బలహీనం కొరకు చేయడం కొరకు వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసిండ్రు. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది తప్ప మిగతా ఏ ఎన్నికల్లో కూడా వీళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని గెలవడం కొరకు కానీ కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ఓటు వేయలేదు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వలాభం కొరకు డబ్బులు రావాలి, మోసాలు చేయాలి, ఇటు ప్రజలను మోసాలు చేద్దామా, అక్కడ ప్రభుత్వం దగ్గర మోసాలు చేసి డబ్బు తీసుకుందామా, లేదంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోసం చేయడం. ఇది వాళ్ళ అధిష్టానం దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్తారా? వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అధ్యక్షుని అయిన తర్వాత వీళ్ళ గురించి తెలుసుకున్నా. వీళ్ళు చేసే ప్రతి ఎదురు దెబ్బను, ప్రతి అధికార పార్టీకి ఏ రకంగా మోసం చేయాలనో వీళ్ళందరూ కూడా ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఎన్ని రకాల మోసం చేశారో అన్ని రకాల మోసాలను అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నాతో పాటు 8 మండలాలు జనగామ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీస్ ఉంటాయి. అందరూ వీఐపీ నాయకులు అందరూ కూడా, మండల ప్రెసిడెంట్స్, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంటు, అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరూ కూడా గాంధీ భవన్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తారు, సాయంత్రం వస్తారు. పొద్దున వెళ్ళి హైదరాబాద్కు మంత్రుల వాకిట్లో ఉంటారు. ఎప్పుడైనా మంత్రులు అటు ఇటు పోతా ఉంటే ఒక ఫోటో దిగుతారు, అది సోషల్ మీడియాలో పెడతారు. అంతే తప్ప వాళ్ళు కాంగ్రెస్ స్టేబులైజ్లు కాదు. కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచింది. గతంలో 2015 జనవరిలో జనగామలో మున్సిపల్ చైర్మన్కు కావాల్సిన కౌన్సిలర్ గెలిచిండ్రు. క్యాంప్ పెట్టిండ్రు. దాదాపు 2 నెలలు క్యాంప్ పోయిన తర్వాత ఇందులో ఉన్న ఈ ముగ్గుట్లో ఒక వ్యక్తి క్యాండిడేట్ను ఎత్తుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అప్పచెప్పి తను బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. రౌడ్ షీటర్గా పోలీస్ స్టేషన్లో కూడా ఉంది. ఆ వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ అధికారం రాగానే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నేను 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ సేవ చేసినా అని చెప్తాడు. మరి బీఆర్ఎస్కు కాంగ్రెస్ కౌన్సిల్ తీసుకుపోయి ఇచ్చింది వాస్తవమా కాదా? కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా రాకుండా చేసింది వాస్తవమా కాదా? బల్లారాజేశ్వరితో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు 2 కోట్ల అమౌంట్ కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళు పంచుకోవడంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొట్లాట్లు జరిగినాయి. ఆ విషయం కూడా జనగామ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా గతంలో కూడా పొన్నాలక్ష్మి కూడా ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆయనకు గెలవకుండా అన్యాయం చేసినారు. వీళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఇన్ చీటింగ్. తన సొంత పార్టీనే మోసం చేయడం కొరకు వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు జనగాంలో.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొమ్మూరి గారి అభిప్రాయం. మొత్తంగా ఆయనే ఎవరైతే తన మీద ఆరోపణలు చేసినటువంటి అసమ్మతి నేతలు ఉన్నారో అక్కడ జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో చేతులు కలిపి సొంత పార్టీలోనే కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారని, అధిష్టానంతో పాటు పోలీసులు కూడా దీని మీద పూర్తి విచారణ జరిపి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే జనగామలో కాంగ్రెస్ బతుకుతుందని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.